టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి రానున్న ఎన్నికల బరిలో దిగనున్నారన్న ఓ ప్రచారమైతే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ లేదా లోక్సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపేందుకు పార్టీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఓ ప్రచారమైతే నడుస్తోంది. గుంటూరు ఎంపీగా ఆమెను పోటీకి దింపితే ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మంగళగిరితో పాటు రాజధాని ప్రాంతం సైతం వస్తుందని, ఈ నేపథ్యంలో ఆమెకు గుంటూరు లోక్సభ స్థానం ఫిక్స్ చేస్తున్నారన్న ఓ ప్రచారమైతే వాడి వేడిగా హల్చల్ చేస్తుంది. అదే కాక ఆమె గుంటూరు నుంచి బరిలో దిగి గెలిస్తే మాత్రం లోక్సభలో రాజధాని సమస్యలపై ప్రస్తావన చేయటమే కాకుండా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలో వస్తే రాజధాని కోసం ఏ అంశాలు సభలో ప్రస్తావనకు తీసుకురావాలి, అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధి విధానాలు చేపట్టాల్సి ఉంది, వాటి అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు మామగారు చంద్రబాబు మార్గదర్శనంలో పనిచేసేందుకు ఆమెకు వీలు కలుగుతుందన్న ఓ చర్చ సైతం సాగుతోంది. అలాగే గుంటూరు నుంచి నారా బ్రహ్మణిని బరిలో దిగితే మాత్రం ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెడితే ఆ సమయంలో నారా భవనమ్మతో పాటు నారా బ్రహ్మణి ప్రజల్లోకి రావటమే కాదు, బాబు అరెస్టు కావడంతో మీరు ఒంటరి అయిపోయారని భావిస్తున్నారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు అదేమీ లేదు, మాతో ప్రజలున్నారంటూ పక్కా క్లారిటీగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె స్పందించిన తీరు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలకు తెలుగు ప్రజలు సైతం ఫిదా అయిపోయారని, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పథంలో సాగిందో, యువత భవిష్యత్తు ఎలా కొత్త పుంతలు తొక్కిందో అందరికీ తెలిసిందేనని, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో యువత డ్రగ్స్ గంజాయి మత్తులో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆమె సోదాహరణగా వివరించారని, సరిగ్గా అదే సమయంలో నారా బ్రహ్మణి రాజమండ్రిలోని ఉంటూ పార్టీ సీనియర్ నేతలతో సైతం భేటీ అయి పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని, అలాంటి ఆమె రేపు ఎన్నికల్లో పోటీకి దిగి గెలిస్తే మాత్రం తనదైన శైలిలో రాజకీయ చతురతతో వ్యవహరించగల నేర్పు ఆమె సొంతమని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే కొనసాగుతోంది. నారా బ్రహ్మణి ఎన్నికల బరిలో దిగితే మాత్రం సైకిల్ పార్టీకి ప్లస్ పాయింట్ కావడం మాత్రం పక్కా అన్న చర్చ సైతం నడుస్తోంది. మరోవైపు నారా బ్రహ్మణి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారంటూ మరో ప్రచారం సైతం సాగుతోంది. అది కూడా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మించిన జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతున్నట్లు ఓ ప్రచారం సైతం కొనసాగుతోంది. ఇంకోవైపు ఇప్పటికే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన చిన్నల్లుడు భరత్ సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అలాంటి వేళ నారా బ్రహ్మణి సైతం పోటీకి దిగితే మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది బరిలో దిగుతున్నారంటూ ప్రత్యర్థి ఫ్యాన్ పార్టీ చేతికి విమర్శలు చేసే అవకాశం స్వయంగా కల్పించినట్లవుతుందన్న ఓ చర్చ సైతం పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం ఆమె గెలుపును ఎవరూ ఆపలేరని, ఆమె సభలో అడుగు పెట్టడమే తరువాయన్న ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.